ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వీల్ చైర్లు అందచేత బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రేపల్లె రూరల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 11 వీల్ చైర్లు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మాదాల మోహన్ లాల్ సక్సేనా, వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో క్లబ్ సభ్యులు వృద్ధులకు, పేషెంట్లకు అవసరమయ్యే వీల్ చైర్లను అందించారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బందికి వరికోటి అశోక్ బాబు చేతుల మీదుగా 11 వీల్ చైర్లను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, క్లబ్ సభ్యులు గొట్టుముక్కల బాపారావు, యార్లగడ్డ బుచ్చిరావు, గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ దార రవికిరణమయ్య, చెన్నయ్య, ఎంపీపీ దావూరి వెంకటలలిత, మల్లేశ్వరరావు, జడ్పీటీసీ తిరువేదుల ఉదయ భాస్కరి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సేవ అనే వ్యసనాన్ని డెవలప్ చేసుకోమని ఎంతకంటే మంచి సందేశం ఉంటుంది. దాంట్లో రాజకీయ నాయకులు కూడా సేవతోనే ఆనందం పొందండి, సేవ చేస్తేనే మంచి ఆరోగ్యం. ఏదైనా జరిగితే పబ్లిసిటీ, దానికి మాత్రం జనం ఎక్కడ లేని జనం వస్తారు. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అంటే జనాలు వచ్చేసేస్తారు. ఒక సేవ చేద్దాము రండి అని అంటే మాత్రం కదలిక తక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రతి మనిషిలోనూ సేవ చేయాలనేది ఉంటుంది. ప్రతి మనిషిలోనూ కోపం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ప్రతీకారం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ జలసి ఉంటుంది. వాళ్ళ మనుషుల బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. సేవ చేయాలనేటువంటిది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎవరేమనుకుంటే నాకెందుకు అని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించేవాళ్ళు ఉంటారు. ఇలా సేవ చేయడానికి మార్గం తెలియనటువంటి వాళ్ళకి రోటరీ క్లబ్ అనేది, ఇటువంటి సంస్థలు ఒక మార్గం. ఇదే మనం చెయ్యాలంటే నేను కూడా వాళ్ళని అడిగాను. అడిగేటప్పుడు నాకు కూడా ఒక 3 సైకిళ్ళు ఇవ్వండి. కొంతమంది ఉన్నారు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎస్టీలు, యానాదులు, అట్లా చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అక్కడ దాకా అందట్లేదని చెప్పేసి శ్రీనివాస్ గారిని అడిగాను. అంటే చూడండి రోటరీ క్లబ్ అనేది ఎంత గొప్పదో చూడండి. అంత సర్వీసు 1905లో పెట్టి ఇన్ని వందల కోట్లు సర్వీస్ చేసి ఇప్పుడు నిరాక్షరాస్యత తీసేసేయాలి అనేటువంటి కార్యక్రమం మీద రోటరీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా రోటరీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులుగా మాకు స్వార్థాలు ఉంటాయి. వీళ్ళకి పని చేస్తే, వీళ్ళకి ట్రైసైకిల్ ఇస్తే మనకేం వస్తుందని. కానీ రోటరీ క్లబ్ సభ్యులకి వాళ్ళు తిరిగి తీసుకునేది ఏం లేదు, సర్వీస్ చేయడమే సొసైటీకి. ఆ సర్వీస్ చేయడంలోనే ఆనందం ఉంటుంది, మనసుకి ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా మన ముత్తాత పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ముత్తాత నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళందరూ కూడా మనం ఎవరో తెలియదు, మన కోసం పోగేసి దాచిపెట్టి మూటలు అడగట్టుంటారు. వాళ్ళందరూ మన కోసం సంపాదించి పెట్టుంటారు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇందులో ఒక 2-3 వేల సంవత్సరాలు బతికే వాళ్ళు ఎవరన్నా ఉంటామా? మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు, మహా అయితే 30 ఏళ్ళు వయసును బట్టి ఉంటుంది. కాలం సేవ చేస్తూ పేదవారికి అండగా ఉండి సొసైటీ డెవలప్ అవ్వాలని చేసేటువంటి సంస్థలో ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎక్కువ కాలం ఎవరు బ్రతుకుతారు అంటే రాజకీయ నాయకులు ఎక్కువ కాలం బ్రతుకుతారు, లాయర్లు ఎక్కువ కాలం బ్రతుకుతారు, డాక్టర్స్ ఎక్కువ కాలం బ్రతుకుతారు, సర్వీస్ చేసే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. అంటే వాళ్ళకి పని ఉంది, ఏదో ఒక పని ఉంది, పని చేయడంలోనే నాకేం పర్లేదు నేను చేస్తాననేటువంటి. కానీ
విఆర్ఎస్ తీసుకొని ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్యలో విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళకి ఆ వయసు రాకుండానే చనిపోయారు. అంటే ఏమనిపిస్తుంది అంటే, నా పని అయిపోయింది, నేను ఇది చేసేది ఏంటి, నా ఉద్యోగం అయిపోయింది, నేను ఖాళీ కదా అంటే మానసికంగా వాళ్ళకి ఆ వెదకు గురవుతారు. ఎంత ఆస్తున్నా పని లేకపోతే నా పని అయిపోయింది. నా వయసు ఉన్నటువంటి మన రోటరీ ప్రెసిడెంట్ గారు సక్సేనా గారు ఇంత యాక్టివ్గా సర్వీస్ చేయడానికి వస్తున్నారంటే సర్వీసులో ఉండబట్టి ఇంత యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి చెప్తున్నా. సేవ చేయడం ద్వారానే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నా. రోటరీ క్లబ్ మెంబర్స్ అందరినీ చూస్తున్నా, ఏది చూస్తారంటే అందరు పెద్దోళ్ళే. వాళ్ళు ఉద్యోగాలు చేసి ఉండొచ్చు, వ్యాపారాలు చేసి ఉండొచ్చు, అయినా పని అనేది మాత్రం ఉంది, అది సర్వీస్. అయితే ఈ ప్రపంచంలో అత్యంత వ్యసనం ఏదయ్యా అంటే పేకాట ఆడితే ఒక రోజు వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం, అదంతా వేరు. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది సర్వీస్ చేసేటువంటి వేదిక. ఇందులో మేము కూడా భాగస్వామ్యం, అంటే డబ్బు ఇవ్వకపోయినా లేకపోతే ఈ దేనిలో లేకపోయినా కానీ రోటరీ, నేను బ్రేక్ ఇన్స్పెక్టర్గా చేసేటప్పుడు నేను రోటరీ క్లబ్ మెంబర్గా ఉన్నాను. అందులో నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకల. ఎందుకంటే డిపార్ట్మెంట్ మేము చేసేటువంటి పనులు ఎవరికి కనపడినా ఒక మంచి చేసే కేసులు రాసే పనుల్లోనే ఎక్కువ ఉంటాం. అది 14 సంవత్సరాలు సర్వీస్ చేసేసి అందులో ఎటువంటి మచ్చ లేకుండా నేను 14 సంవత్సరాల వయసులోనే రిజైన్ చేసి రాజకీయాల్లోకి రావడం. ఎందుకంటే సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఇదే. ఖచ్చితంగా మీ పెద్దలందరికీ ముందు చెప్తా ఉన్నాను, సేవ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నా వలన ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం ఉంటే నేను చేయగలిగినంత చేస్తాను. మీ రోటరీ క్లబ్ సభ్యులు ఎవరైనా కానీ నన్ను ఎంతవరకు ఉపయోగించవచ్చు అంతవరకు మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఒకప్పుడు రోటరీ కాబట్టి నేను కూడా మీ అందరికీ తెలియజేస్తూ